జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ నెల తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. తులారాశి వారికి మొదటి 15 రోజులు అంటే 15వ తారీఖు వరకు రవి అష్టమంలోనూ, అటుపరి 16 నుంచి 30 వరకు నవమ స్థానంలోనూ సంచరిస్తున్నాడు. ఈ రెండు స్థానాల్లో సంచారం వల్ల ఈ రాశివారు అశుభ ఫలితాలనే పొందే అవకాశం అనేది ఉంది. అవేంటంటే చెడ్డ పనులు చేయడం వల్ల దోషాలు కలగడం, శత్రువులతో వైరం ఏర్పడడం, ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలగడం, విచారకరమైన వార్తలు వినడం, అలసిపోవడము, వ్యాధిగ్రస్తుడు కావడం, అధికారులతో ఇబ్బందులు కలగడము, ఏ సంబంధం లేకుండా గొడవలు కావడం, ధన వ్యయం కావడం, పుణ్యక్షయం కావడం, మనోవిచారాలు, ధనం ఖర్చు కావడం, పెద్దలతో విభేదాలు ఏర్పడడం, బంధు విరోధం వంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. తులారాశి వారి కుజుడు మొదటి 7 రోజులు జూన్ 7 వరకు 10వ స్థానంలోను, దాని తర్వాత 8 నుంచి 30 వరకు లాభస్థానంలోనూ సంచరిస్తున్నాడు. అయితే లాభస్థానంలో సంచరించడం వల్ల అంటే 8 నుంచి 30 తారీఖు వరకు లాభస్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అవి ఏమిటంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, ధనలాభాలు అనేవి కలుగుతాయి, సంతోషంగా ఉంటారు, అనుకున్న పనులు పూర్తి చేస్తారు, ధైర్యం పెరుగుతుంది, ఆర్థికాభివృద్ధి కలగడం, ఇష్టమైన వస్తువులు లభించడము, సర్వ రోగాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇందులో కొన్ని మాత్రమే జరుగుతాయి. కారణం ఏంటంటే ఈ స్థానం కుజుడికి మిత్రక్షేత్రం కావడం చేత, మరియు 11వ రాశికి వేదస్థానమైన 5లో రాహు యొక్క వేదం వలన కొంత శుభత్వం అనేది తగ్గిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి. దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు జూన్ 7 నుంచి 22 వరకు మిథునంలోను, అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానంలో సంచారం వల్ల అశుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేంటంటే సోమరితనం, బద్ధకం, శరీరం అనేది సహకరించకపోవడము, అపకీర్తి అనేది కలగడము, అనుకున్న పనులు జరగకపోవడము, పితృవర్గం వారితో గొడవలు ఏర్పడము, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతాయి. మిగిలిన తేదీలలో బుధుడి సంచారం వల్ల అనుకూల ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. తులారాశి వారి గురుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. 9వ ఇంట సంచరించే గురుడు అత్యంత శుభ ఫలితాలని కలిగజేస్తాడు. అవేమిటి అంటే ధనలాభము జరుగుతుంది, కులాచారాలను పాటిస్తారు, కులదేవత ఆరాధన అనేది చేస్తారు, గృహ నిర్మాణ పనులు జరుగుతాయి, శుభకార్యాలు జరగడం, రుచికరమైన భోజనం చేయడం, మధుర పదార్థాలు భుజించడము, అనుకున్న పనులు పూర్తి చేయడము, కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉండడము, పుణ్యక్షేత్ర సందర్శన చేయడము, పెద్దలను గురువులను సందర్శించుకోవడము, వారి ఆశీస్సులు లభించడం వంటివన్నీ జరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు పూర్తి చేయడం వంటివి చేస్తారు. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. తులారాశి వారికి శుక్రుడు 7వ భావంలో సంచరిస్తున్నాడు. అంటే కారకో భావనాశాయ అని అంటారు. కాబట్టి ఆ సప్తమానికి కారకుడైన శుక్రుడు సప్తమంలో సంచరించడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతాయి, అంటే ఫలితాలే జరుగుతాయి. అవి ఏంటంటే అధికంగా కోపానికి గురి కావడము, భయము,
జీవనం కష్టంగా సాగడం అంటే బతుకు అనేది చాలా కష్టంగా సాగడం, సుఖ వ్యాధులు కలగడము, మోహ వ్యాధులు రావడము, స్త్రీల వలన ఇబ్బందులు కలగడము, భార్యకు అనారోగ్యము, డబ్బులు ఖర్చు కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇక శని యొక్క ఫలితాలు. తులారాశి వారికి శని 6వ ఇంట సంచరిస్తూ ఉన్నాడు. 6వ ఇంట సంచరించే శని శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అవేమిటంటే శ్రమకు తగ్గ ఫలితం అనేది లభిస్తుంది, పోటీలకు తట్టుకొని విజయాన్ని సాధిస్తారు, గృహ నిర్మాణ పనులు చకచక జరిగిపోవడము, శత్రువులపై విజయాన్ని సాధించడము, రోగాలు తగ్గిపోవడం, రుణాలు అనేవి తగ్గిపోవడం, బంధుమిత్రులతో సంతోషంగా గడపడము వంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు. తులారాశి వారికి రాహు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమ భావంలో రాహు సంచారం వల్ల పుత్రులతో విరోధాలు కలగడం, సంతానమూలకంగా ఇబ్బందులు, ఉద్యోగంలో ఇబ్బందులు, సరైన ఆలోచనలు రాకపోవడము, విద్యలో ఆటంకాలు కలగడం, కొన్ని సందర్భాల్లో అధికారాన్ని పదవిని కోల్పోవడం లాంటివి జరుగుతాయి. తర్వాత కేతు యొక్క ఫలితాలు. తులారాశి వారి కేతు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. 11వ ఇంట కేతు సంచారం వల్ల వాహన ప్రాప్తి అనేది కలుగుతుంది, సుఖవంతమైన భోజనం అనేది లభిస్తుంది, మధుర పదార్థాలు లభిస్తాయి, వివిధ ఆలయాలను సందర్శించడం జరుగుతుంది, వివిధ రకాలుగా దాన ధర్మాలు చేయడం ద్వారా పూర్వపుణ్యాన్ని సంపాదిస్తారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజం మారుతుల వేగం జితేంద్రియం ఉద్యవతారిష్టం వాతాత్మజం భానుయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో జూన్ నెల ద్వాదశ రాశుల వారికి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఇందులో రవి యొక్క ఫలితాలు. రవి ఈ నెల 15వ తారీఖు వరకు వృషభ రాశిలోను, దాని తర్వాత 16 నుంచి 30 వరకు మిథున రాశిలోను సంచారం చేస్తున్నాడు. అంటే మేషరాశి వారికి 2వ స్థానం అయింది, తర్వాత 16 నుంచి 3వ స్థానం అయింది. అయితే 2వ స్థానంలో సంచరించినప్పుడు రవి కొంత అశుభ ఫలితాలని కలిగజేస్తాడు. ఏంటంటే ధన సంపాదన అనేది ఎక్కువగా ఉండదు, కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, కుటుంబంలో చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉంటాయి, చిన్న విషయానికి కూడా ఆగ్రహానికి గురి అవుతూ ఉంటారు, ధన సంపాదన కోసం చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించవు, స్నేహితుల సహకారం కూడా అంత లభించదు. ముఖ్యంగా చెప్పాలంటే మానసిక స్థిరత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక 3వ స్థానంలోకి రవి ప్రవేశించినప్పుడు అంటే 16వ తారీఖు నుంచి 30వ తారీఖు అంటే నెల 2వ భాగంలో 3వ స్థానములో ప్రవేశించినప్పుడు శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మిథున రాశి రవికి మిత్రక్షేత్రం కాబట్టి కొంతవరకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేంటంటే ఇంతకుముందు ఉన్న భయాలన్నీ కూడా కొంత తొలగిపోతాయి, ధైర్యంతో ఉంటారు, సోదరుని మూలకంగా వాళ్ళతో ఇంతకుముందు ఉన్న గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి, ఇతరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది, చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాలు చేయడం ద్వారా అవి లాభాన్ని కలిగిస్తాయి.
మిత్రులతోనూ బంధువులతోనూ ఇష్టాగోష్ఠి ఉంటుంది. విద్యాభ్యాసంలో అభివృద్ధి అనేది వీరికి కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. కుజుడు జూన్ 1 నుంచి 7 వరకు కర్కాటక రాశిలోను, తర్వాత జూన్ 8 నుంచి 30 వరకు సింహరాశిలోను ప్రవేశిస్తున్నాడు, అంటే అక్కడ సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో అంటే ఇది మేషరాశి వారికి 4వ స్థానం అయింది. 8వ తారీఖు నుంచి 30 తారీఖు సింహరాశిలో ప్రవేశించడం వల్ల ఇది 5వ స్థానం అయింది. ఈ 4వ స్థానంలో, 5వ స్థానంలో, 2 స్థానాల్లో కూడా కుజుడి యొక్క సంచారం వల్ల కొంచెం అశుభ ఫలితాలే కలుగుతాయి. చతుర్థ స్థానంలో సంచరించినప్పుడు మాతృ సౌఖ్యం అనేది ఉండదు. విద్యాభ్యాసంలో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. సరైన సమయానికి భోజనం అనేది చేయలేకుండా ఉంటారు. వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్తగా గృహాన్ని నిర్మించుకోవాలన్నా, భూములు కొనాలనుకున్నా కూడా వారికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వారు కోరుకున్న భూమి అనేది వారికి లభించకపోవచ్చు. గృహ నిర్మాణ పనులు అనేవి కూడా ఆగిపోతూ ఉంటాయి. 4వ స్థానం చెడు స్థానం అయినా కూడా అంతగా చెడు ఫలితాలు అనేవి జాతకుడు పొందడు. ఎందుకంటే ఈ కర్కాటకం అనేది కుజుడికి నీచ స్థానము. ఇందులో కుజుడు కొంచెం బలహీనంగా ఉంటాడు కాబట్టి చతుర్థ భావానికి సంబంధించిన చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దాని తర్వాత ఇక 5వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు, అంటే సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు, అంటే జూను 8 నుంచి 30 వరకు సింహరాశి అనేది కుజుడికి మిత్రక్షేత్రం అయినప్పుడు సరైన ఆలోచనలు రావు. సంతానమూలకంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి.